कि क्या हुआ है, उनके घर वालों से क्या होगा, वो किस तरह से एकदम से अचानक ये हुआ है मैं खुद नहीं बता पा रहा हूँ कि इतना जोरदार धमाका था कि मैं बिल्कुल उसको बयान नहीं कर सकता। मेरा नाम इरफान है। इरफान, क्या हुआ आप यहाँ पे? मैम हम डरेंगे नहीं बताऊँगा, इतना तेज जोर धमाका यहाँ पर आया, हम एकदम से भागते हुए हमने देखा इधर उधर हम आगे। దేశవ్యాప్తంగా దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. యావత్ భారతావని షాక్ గురైంది. ప్రస్తుతం ఆ క్షతగాత్రులు గాయాల పాలైన వాళ్ళు తిరిగి కోలుకోవాలని, వాళ్ళు క్షేమంగా ఉండాలని చెప్పి మీరు నేను అందరం కోరుకుందాం. ప్రస్తుతం ఇదొక ఉద్విగ్న వాతావరణం. ఎందుకంటే ఒక్కసారిగా భారతావని షాక్లోకి వెళ్ళిపోయింది. దేశ రాజధాని ఉలిక్కిపడింది. Another breaking news వస్తుంది. బ్యాక్ టు బ్యాక్ లేటెస్ట్ అప్డేట్స్ తో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఢిల్లీ జంట పేలుళ్లలో మృతుల సంఖ్య 10కి చేరినట్టుగా తెలుస్తోంది. ఎర్రకోట దగ్గర పార్కింగ్ చేసిన కార్లలో వరుస పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే 10 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి ఆ పార్థివ దేహాలు. 30 మందికి పైగా తీవ్ర గాయాల పాలైన ఉన్నారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుని ఎల్ఎన్జీపీ హాస్పిటల్కి తరలించారు. వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతుంది. జంట పేలుళ్లతో ఢిల్లీలో రెడ్ అలర్ట్, హై అలర్ట్. ఢిల్లీలో హై అలర్ట్ నెలకొన్న పరిస్థితి. ఘటనా స్థలానికి చేరుకున్నారు ఢిల్లీ స్పెషల్ టీం. ఢిల్లీలో జంట పేలుళ్లతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ నెలకొన్న పరిస్థితి. రేపు బీహార్లో 2వ విడత పోలింగ్ ఉన్న పరిస్థితి. ఒకసారి మా ప్రతినిధులు మధు అలాగే నవీన్ ఇద్దరు కూడా అందుబాటులో ఉన్నారు. ఒకసారి నవీన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను అండ్ మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే రేపు బీహార్తో పాటు జూబ్లీ హిల్స్ మన తెలంగాణకు సంబంధించి కూడా బైపోల్ నేపథ్యంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అట్ ద సేమ్ టైం సెంట్రల్ ఫోర్సెస్ ఇక్కడ ఏ స్థాయిలో అలర్ట్ అవ్వడం జరిగింది, ఎటువంటి సిచ్యువేషన్ ఉందని డీటెయిల్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. నేను మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ఇటు ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి ప్రస్తుతం ఇక్కడ మెట్రో స్టేషన్ దగ్గర కావచ్చు, ఇక్కడ పరిస్థితుల విషయంలో? पूरा बिल्कुल हमने गाड़ी का स्टीयरिंग भी साइड में उड़कर ఓకే, కొన్ని లైవ్ రియాక్షన్స్ వస్తున్నాయి, రియాక్షన్స్ చూద్దాం. कि क्या हुआ है, उनके घर वालों से क्या होगा, वो किस तरह से लाइव नंबर क्या है? थोड़ा स्पेस आप वेट करिए, आप सीनियर ऑफिसर आ रहे हैं, वो जवाब देंगे. वेट करो ना आप लोग अभी. सर एक बेसिक सर एक बेसिक ताकि I don't know anything. Wait for the officials. Wait. Let us work for rescue. Ma'am, let us work for them rescue and relief. Ma'am, let us work for rescue and relief, please. आदम ने वीडियो ने बल्कि आपसे एक जिम्मेदारी के साथ एक बयान देख सकते हैं कि लाइव क्या है नंबर हाँ पानी आ रही है के अंदर असिस्टेंट उसको ले लिया అట్టిమడి उसके लिए गेट क्लियर करा आगे सर एक बेसिक सर कुछ as of now I don't know anything, so wait for the official statement. Wait. Let us work for rescue. Ma'am, let us work for rescue and relief, ma'am. Let us work for rescue and relief. రైట్, ఢిల్లీ పోలీసు అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఉన్నతాధికారులు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితికి సంబంధించి సమీక్షిస్తున్న సందర్భం ఉంది. ఈ నేపథ్యంలోని అక్కడ
వాళ్ళతో మాట్లాడిన సందర్భం, వాళ్ళతో ఢిల్లీ అధికారులతో అక్కడ మీడియా మాట్లాడే ప్రయత్నం చేసింది ఢిల్లీ పోలీస్ అధికారులతో. కానీ ఎక్కడ కూడా ఢిల్లీ క్షతగాత్రులకు సంబంధించి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స అందించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నటువంటి హాస్పిటల్కి సంబంధించి ఆ క్షతగాత్రులను ఢిల్లీలోని ఎల్ఎన్జీపీ హాస్పిటల్కి తరలించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్ నెలకొంది. మరి ముఖ్యంగా చాందినీ చౌక్ నుంచి టువర్డ్స్ ఇటు కేజీ మార్గ్ కావచ్చు, దాంతోపాటు మిగిలిన ప్రాంతాలకు సంబంధించి ఈ ప్రాంతాలన్నింటి కూడా పూర్తిగా హై అలర్ట్ నెలకొంది. కన్నౌర్ ప్యాలెస్ దగ్గర హై అలర్ట్ నెలకొంది. అలాగే కేజీ మార్గ్ కి సంబంధించి అక్కడ ఇన్స్టిట్యూషన్స్ కొన్ని ఉంటాయి, వాటికి సంబంధించి అక్కడ హై అలర్ట్ నెలకొంది. మరి ముఖ్యంగా ఢిల్లీ లాల్ కిలాకి సంబంధించి గేట్ నెంబర్ 1 and 4 పూర్తిగా వాళ్ళు స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఎవరిని అక్కడ విడిచిపెట్టలేదు మీన్స్ ఆఫ్ ఎవరిని అక్కడికి లోపలికి అనుమతించట్లేదు. మీరు చూడొచ్చు ట్రాఫిక్ ని పూర్తిగా డైవర్ట్ చేసిన సందర్భం ఉంది. అటుగా ఎవరిని రానివ్వటం లేదు. పూర్తిగా ఆ పరిస్థితిని అక్కడ సిచ్యువేషన్ విజువల్స్ మీరు చూడొచ్చు. పూర్తిగా కార్డన్ ఆఫ్ చేసేసారు, ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. సెక్యూరిటీ ఫోర్సెస్ ఇప్పటికే డిప్లాయ్ అయ్యాయి. సెక్యూరిటీ ఫోర్సెస్ అక్కడికి చేరుకున్నాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న పరిస్థితి. కేంద్ర హోంశాఖ ఇప్పటికీ అలర్ట్ అయింది. మరి ముఖ్యంగా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. కేంద్ర హోంశాఖ ఇప్పటికీ ఈ ఘటనకు సంబంధించి ఎప్పటికప్పుడు డీటెయిల్స్ తెలుసుకుంటోంది. ఈ ఘటనకు కారణం ఏంటి, ముందుగా క్షతగాత్రులకు వాళ్ళని సరైన ట్రీట్మెంట్ ఇప్పించడం, వాళ్ళని కాపాడుకోవడం ప్రథమంగా అక్కడ కర్తవ్యంగా తెలుస్తుంది. దాంతోపాటు ఇంకా ఈ ఘటనకు సంబంధించి ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా? మరి ముఖ్యంగా ఇక ఇద్దరు ఉగ్రవాదులకు సంబంధించి వాళ్ళు పట్టుకున్న తర్వాత ఈ ఘటన జరగడం ప్రస్తుతం షాకింగ్గా నేపథ్యింది. ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న అంటే ఎన్సీఆర్ రీజన్ అంటూ ఉంటారు, నాన్ క్యాపిటల్ రీజన్ అంటూ ఉంటారు ఎన్సీఆర్, వీటికి సంబంధించి అవన్నీ కూడా పూర్తిగా క్లోజ్ చేసేసారు. లోపలై బయటకు వెళ్ళడానికి లేదు, బయట వాళ్ళు లోపల రావడానికి లేదు, లోపల వాళ్ళు బయటకు వెళ్ళడానికి లేదు. పూర్తిగా ఢిల్లీకి సంబంధించిన సరిహద్దుని క్లోజ్ చేసేసారు. ఎవరిని ఎక్కడికి అనుమతిస్తున్న పరిస్థితులు లేవు. ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగిందా? ప్రస్తుతం దీనికి సంబంధించి బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఢిల్లీలో జంట పేలుళ్లు సంభవించాయి. కారులో ఒక్కసారిగా పేలుళ్లు సంభవించడంతో అందరూ షాక్ గురైన పరిస్థితి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ రోజు ఉదయం ముగ్గురు ఉగ్రవాదులని అదుపులోకి తీసుకున్న సందర్భం, వాళ్ళని విచారిస్తున్న క్రమంలో 360 kgల పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే ఈ ఘటన జరగడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. పేలుడు ధాటికి అక్కడ పార్థివ దేహాలు ఛిద్రమైపోయాయి. కొన్ని చోట్ల కాళ్ళు, కొన్ని చోట్ల చేతులు, కొన్ని చోట్ల ముండం, కొన్ని చోట్ల ఆ శరీర భాగాలు, అవయవాలు ఎక్కడెక్కడో పడి ఉన్న సందర్భం. దీంతో ఒక్కసారిగా భీతావాహ పరిస్థితి నెలకొంది. విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. ఆర్టీవీ స్క్రీన్ మీద మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అంటూ కూడా మాట్లాడుతున్న సందర్భం. ఒక్కసారి పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేసిన మీడియా అక్కడ వాళ్ళు ఏమంటారో చూద్దాం. मैम let us work for ma'am rescue and relief ma'am let us work for rescue and relief రైట్. హై ఇంటెన్సిటీతో ఈరోజు ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటికీ 10 మంది మృత్యువాత పడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తోంది. పేలుడు ధాటికి కొంతమంది అక్కడ సరదాగా గడుపుదామని, కొంతమంది అప్పుడే ఉద్యోగాలు పూర్తి చేసుకొని తమ డ్యూటీ ఫినిష్ చేసుకొని ఇళ్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్న కొంతమంది ఈ పేలుడికి వాళ్ళ జీవితాలు ఛిద్రమైపోయాయి. ఆ శరీరాలు ఆ పేలుడు ధాటికి ఛిద్రమైపోయాయి. మరికొద్ది గంటల్లోని బై ఎలక్షన్ తెలంగాణలో జూబ్లీహిల్స్లో, ఇటు బీహార్లో ఎలక్షన్ ఇంకా కొన్ని గంటల్లోనే ప్రారంభమవుతుంది అనుకున్న క్రమంలో దేశ రాజధానిలో ఇటువంటి ఘటన జరగడం ఒక్కసారిగా రాజధానిని ఉలిక్కి పడేలా చేసింది. సాయంత్రం 6:45 ఎర్రకోట గేట్ నెంబర్ 1 దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. గేట్ నెంబర్ 1, 4ని ప్రస్తుతం పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. భద్రతా పథకాల విజువల్స్ మీరు చూస్తున్నారు. ఢిల్లీ పోలీస్ అక్కడికి చేరుకుంది, ఏటీఎస్ అక్కడికి చేరుకుంది, ఎన్ఐఏ అక్కడికి చేరుకుంటోంది, ఎనర్జీ అక్కడికి చేరుకుంటోంది. ఇటు ఢిల్లీ పోలీస్తో పాటు ఫైర్ టీం ఇప్పటికే చేరుకుంది. అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న సందర్భం. ఢిల్లీలో జరిగిన ఘటన ఒకసారిగా దేశ రాజధానిని ఉలికిపడేలా చేస్తుంది. లేటెస్ట్ డెవలప్మెంట్స్కి సంబంధించి ప్రస్తుతం అందుతున్న సందర్భం
I don't have any idea right now. I'm going to this. So this is ये सब आपको कितने बजे जानकारी मिली और ये कैसा घुमाता देख रहे हैं, कितना गंभीर हो सकता है, कैजुअलिटी से सर बहुत ज्यादा यार कहाँ गई औरत? कैजुअलिटी जल्दी आइए हैं उसका आंकड़ा क्या अभी आया जल्दी आइए इंजर्ड कितने हैं, कितनी कैजुअलिटी से वो आंकड़ा है सर अभी तक क्या हालात हैं यहाँ के आप पुलिस के आला अधिकारी हैं, मौके पर पहुंचे हैं, सवाल सर फिर भी यहाँ पे कितनी कैजुअलिटीज हैं, क्या सिचुएशन है अभी नहीं पता क्या अपडेट है सर कौन बता पाएगा हम लोग क्या విజువల్స్ మీరు చూస్తున్నారు ప్రస్తుతం. అదిగో అదిగో మీరు చూడొచ్చు, పూర్తిగా ఢిల్లీలో ఆ కీలకమైన ప్లేసెస్, ఇటు రాష్ట్రపతి భవన్కి సంబంధించి లీడ్ చేసే రోడ్లు కావచ్చు, అంటే ఢిల్లీ గేట్ దగ్గర కావచ్చు, లేకపోతే ప్రధాన నివాసం దగ్గర కావచ్చు, అలాగే కీలకమైన మంత్రులు, కేంద్ర మంత్రులకు సంబంధించి వాళ్ళతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కీలకమైన ప్రాంతాల్లో